ఐపీఎల్ 2026 సీజన్లో రెండో డబుల్ హెడర్ ఆదివారం అభిమానులను అలరించబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్తో తలపడబోతోంది. సొంత గడ్డపై సన్ రైజర్స్కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ కోల్కతా నైట్ రైడర్స్కు షాక్ ఇచ్చింది. భారీ స్కోర్తో పాటు బౌలింగ్ పరంగానూ మెరుగ్గా రాణించి తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోరును సొంత గడ్డపైన కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కమిన్స్ వెళ్లిపోవడంతో ఇషాన్ కిషన్ సారథిగా కొనసాగనున్నాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్లో ఓపెనర్లు కీలక ఆటగాళ్లంతా ఫామ్లోకి వచ్చారు. హెడ్ అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి గత మ్యాచ్లో అద్దరగొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా చెలరేగితే ఇక తిరుగుండదు. పైగా ఆడబోతోంది హోమ్ గ్రౌండ్లో కావడంతో ఇక్కడి కండిషన్స్ బాగా తెలుసు. గత సీజన్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లందరూ పరుగుల వరద పాలించారు. దీంతో మరోసారి వారి విధ్వంసం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ పరంగా మాత్రం కాస్త ఆందోళన ఉన్నప్పటికీ గత మ్యాచ్తో అది కూడా తీరిపోయింది. బలహీనమైన బౌలింగ్ అంటూ వచ్చిన అభిప్రాయాన్ని సన్ రైజర్స్ బౌలర్లు మార్చినట్టే కనిపిస్తున్నారు. గత మ్యాచ్లో ఉనాద్కత్, ఎహసాన్ మలింగతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్లో ఆకట్టుకున్నారు. ఈడెన్ లాంటి బ్యాటింగ్ పిచ్పై కోల్కతాను ఆల్అౌట్ చేసి తమ బౌలింగ్ మీద ఉన్న సందేహాలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం ఏ విధంగా చూసినా ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరెట్గా కనిపిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్పై పేలవ ప్రదర్శనతో లక్నో నిరాశపరిచింది. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు లక్నో కొంప ముంచాయి. పంత్ ఓపెనర్గా ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్ గాడు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్లో అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. అటు బౌలింగ్లో మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శన చేయడం కాస్త రిలీఫ్గా చెప్పాలి. అయితే బ్యాటర్లు గాడిన పడితే తప్ప లక్నో గెలుపు బాట పట్టే పరిస్థితి లేదు. మాక్రమ్, మిచెల్ మార్ష్, పంత్, పూరన్ తమ బ్యాట్కు పని చెప్పాల్సిందే. గత మ్యాచ్లో అబ్దుల్ సమద్, మార్ష్ మాత్రమే పర్వాలేదు అనిపించారు. బౌలింగ్ పరంగా మాత్రం ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, షమీ రాణించారు. అయితే భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ను లక్నో బౌలర్లు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి. ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడి ఫ్లాట్ వికెట్పై బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు. ప్రతిసారి భారీ స్కోర్ నమోదయ్యే ఈ పిచ్పై చేజింగ్ చేసే జట్టుకు ఎక్కువ విజయావకాశాలుంటాయి.